వినబడుతుంది అందరికి? వినబడుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. మరి రెండవ సోమవారం అనగా మనము ఈ యొక్క వాక్యోపదేశాన్ని ప్రారంభించి రెండవ సోమవారం అనగా మొదటిది అయిపోయింది, రెండవది చివరిది. దేవుడు తన మహాకృపను చూపించి కనికరించి మనకు ఆరోగ్యం అనుగ్రహించి క్షేమ దయచేసి ఆయన సన్నిధిలో కూర్చొని దేవునికి వాక్యాన్ని విని భాగ్యం ఇచ్చాడు. దేవునికి వందనములు. మరోసారి బల్గంలో ఉన్న స్థానిక సంఘము స్థానిక సంఘము బట్టి మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి సంఘ పెద్దలకు, స్వార్థికులకు, సంఘ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన గత వారము ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి మనం చర్చిస్తున్నాం. సంఘము అనే ఒక ప్రాముఖ్యమైన అంశం. బైబిల్లో దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఈ లోకంలో సంఘాన్ని స్థాపించడము, ఆ సంఘాన్ని స్థాపించడానికి సంఘము కొరకు తన ప్రాణం పెట్టడము, ఆ సంఘాన్ని తనతో కూడా పరలోకానికి తీసుకువెళ్ళడము, ఆ సంఘంతో సదాకాలము ఆయన సహవాసం కలిగి ఉండడం అనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. గ్రాండ్ ప్లాన్ ఆఫ్ ఎటర్నల్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక అనుసరించి దేవుడు తన సొంత కుమారుని లోకాన్ని పంపాడు. రక్త మాంసంలో ఆయన పాలుబడిగా చేశాడు. ఆయనకి ఒక శరీరాన్ని అమర్చాడు, లోకానికి పంపాడు. ఆ మాంసయుక్తమైన దేహమందు మన పాపములకు కావాల్సిన శిక్ష విధించాడు. తద్వారా ఒక సంఘాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ సంఘం గురించి చాలా మంది అపోహలు కలిగి ఉన్నారు, సరైన అవగాహన లేకుండా ఉన్నారు. సంఘం పట్ల కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. సంఘముతో వ్యవహరించవలసిన రీతిగా వ్యవహరించలేకుండా ఉన్నారు. దీన్ని బట్టి సంఘములో కొంత గలిబిలి, డిజార్డర్, క్రమం లేని స్థితి ఏర్పడుతూ ఉంది. కొన్నిసార్లు సంఘ కాపురులే లేక సంఘము నాయకులే సంఘాన్ని కొంత గలిబిలికి గురి చేస్తున్నారు. కొన్నిసార్లు సంఘస్థులు కొంతమంది గలిబిలికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో మనం సంఘమును కూర్చిన సరి అయిన అవగాహన దేవుని యొక్క లేఖనానుసారంగా, వాక్యానుసారంగా మనం పరిశోధించి మనము దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనం సంఘం అంటే ఏమిటో మనం తేటగా అర్థం చేసుకుని మనం వ్యవహరించే విధానం కూడా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పోయినసారి 3 అంశాలు, మనకి 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. గమనించండి, 16-15 అంతా కలేదు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఇక మీద దక్కలేదు, అలా మనం ధ్యానిస్తాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు ప్రభు. ప్రభువు గురించిన అభిప్రాయాలు లోకంలో, ఆనాడు లోకంలో, ఆ యెరూషలేములో లేక ఇజ్రాయెల్ దేశంలో రకరకాలుగా ఉన్నాయి. ఆ క్రైస్తవ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు, ఒక అభిప్రాయం అడిగాడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని. శిష్యులు రకరకాలుగా చెప్పారు ప్రజలు ఏమనుకుంటున్నారో. కానీ ఆయన ఎవరో సరి అయిన ఒప్పుకోదు. మరి పేతురు కలిగి ఉన్నాడు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీవు ధన్యుడవు అన్నాడు. ఎవరు ధన్యుడు? ఎందుకు ధన్యుడు? యేసు క్రీస్తును ఒక ప్రవక్తగా మాత్రమే కాక, లేక ఒక యోహానుగా మాత్రమే కాక, ఏలియాగా మాత్రమే కాక, ఇరిమియాగా మాత్రమే కాక, ప్రవక్తలలో ఒకడుగా అని మాత్రమే కాక, అలా కాక ఆయన సజీవుడగు దేవుని కుమారుడు అని గ్రహింపు కలిగినందుకు పేతురును ప్రభు ధన్యుడిగా మరి చెప్తున్నాడు. లోకములు ఎవరు ధన్యులు అంటే, యేసు క్రీస్తు మనుష్య కుమారుడు లోకానికి వచ్చిన మనుష్య కుమారుడి, ఈయన దేవుని కుమారుడు అని ఎవరు గ్రహిస్తారో వారు ధన్యులు. యేసు క్రీస్తు అనేక మంది దేవతలు అనబడిన వాళ్ళ ఒకడని, దేవుళ్ళలో అనబడిన వాళ్ళ ఒకడని అనుకున్న వారు ధన్యులు కారు. ఈ ధన్యత లేక ఈ యొక్క ప్రత్యక్షత ఎవరు ఇచ్చారంటున్నాడు? ఎవరు బయలుపరిచారు? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచారు.
మనం ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వాడు నా యుద్ధకు రాలేడు అన్నాడు. పరలోకమందున తండ్రి లోకంలో ఉన్న పాపులైన మనుషులకు యేసుక్రీస్తు ఎవరో ఆయన బయలుపరచాలి. లోకమంతన జ్ఞానం చేత దేవుని ఎరుగలేకపోతుండగా, లోకానుసారమైన జ్ఞానం చేత ఎరుగలేకపోతుండగా, దేవుడు తన జ్ఞానం చేత యేసుక్రీస్తు ఎవరో మనుషులకు బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనుషులు ఒప్పింప చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తులోని వాటిని తీసుకుని మనుషులకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు ధన్యుడు, ఎందుకంటే పరలోకమందున్న తండ్రి ఆయనకు ఆ సంగతి బయలుపరచాడు. ఏ సంగతి? యేసుక్రీస్తు, మనుష్య కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ఈయన నిజముగా వాస్తవానికి దేవుని కుమారుడు అనే సంగతి. ఈ దేవుని కుమారుని మీద, ఈ బండ మీద సంఘము కట్టబడుతుంది అని ప్రభు చెప్పాడు. ఆ మాట చూడండి, ఈ బండ మీద అన్నాడు. కొన్నిసారి కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బండ మీద, ఆ బండ క్రీస్తే అని కొరింథీయుల్లో మనం చూసాం. ఆ పునాది కూడా క్రీస్తే అని చూసాం. ఆ బండ క్రీస్తే, ఆ పునాది కూడా క్రీస్తే. బండ అనగా దానికి ఆధారం క్రీస్తే, పునాది అనగా ప్రారంభం కూడా క్రీస్తే. సంఘానికి ఆధారము క్రీస్తే, సంఘానికి ప్రారంభం కూడా క్రీస్తే. క్రీస్తు లేకుండా సంఘము లేదు. క్రీస్తు లేకుండా సంఘం యొక్క ప్రారంభము లేదు. మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క చాతుర్యము, నైపుణ్యము, మనుషుల యొక్క సామర్థ్యాన్ని బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్న పాపులారిటీని బట్టి ఒక స్థానిక సంఘాన్ని స్థాపిస్తామంటే అది అంతగా ఫలించేది కాదు. ఈ బండ మీద నా సంఘమును కట్టు. ఆ పునాది కూడా యేసుక్రీస్తు, ప్రారంభం కూడా యేసుక్రీస్తునే ప్రారంభించారు. దేవుని స్తోత్రం. నూతన నిబంధన మాదిరి సంఘాలలో కొనసాగుతున్న మనము ఈ సత్యాన్ని ఎరిగి ఉందాం. ఆ బండ మీద మనం సంఘం కడుతున్నాం, ఆ పునాది మీదనే సంఘాన్ని కూడా మనం కడుతున్నాం. పౌలు చెప్పినట్టుగా ఇక్కడ పేతురు మీద సంఘాన్ని కట్టలేదు కదా, మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి. రోమన్ కథలిక్ సంఘం వారు తెలియక మరి అజ్ఞానంతో పేతురు సంఘానికి పునాది అనుకున్నారు, లేక సంఘానికి ప్రారంభకుడు అనుకున్నారు. పేతురు మీద సంఘాన్ని దేవుడు కట్టాడని వారు పొరపాటు పడ్డారు. కానీ పేతురు మీద సంఘాన్ని ఆయన కట్టిన వాడు కాదు. ఏ మానవ మాతృడి మీద, ఏ నరమాతృడి మీద దేవుడు తన పరలోక సంబంధమైన విషయాలను ఆయన కట్టేవాడు కాడు. యేసుక్రీస్తు సంఘానికి పునాది ఆయనే బండ. ఆ బండ మీద ఆయన కట్టాడు, సంఘాన్ని కడుతూ ఉన్నాడు. చూడండి, నా సంఘమును కట్టుదును అన్నాడు. ఎవరి సంఘం అది? నా సంఘం. చాలా సార్లు మనం తెలియక ఫలాని ఊళ్ళో ఫలాని ఆయన సంఘము, ఆయన కట్టాడు, వాళ్ళ ఆయన కట్టాడు, వాళ్ళ తాత ఆయన సంఘము, వారి పేరు మీద సంఘాలు చెప్పుకుంటారు. అది ఒక గుర్తింపు కోసంగా చెప్పుకుంటారు. కానీ వాస్తవం ఏంటి? నా సంఘం, యేసుక్రీస్తు సంఘం, ఆయన సంఘం. అది ఆయన సంఘం, ఆయన సొత్తు. ఆయన దానికోసం ప్రాణం పెట్టాడు, దానికోసం రక్తం చిందించాడు. అది ఆయన సంఘము, ఆయన సొత్తు. కాబట్టి యేసుక్రీస్తు సంఘం అనే విషయం జ్ఞాపకం చేసినప్పుడు ఇది నా సంఘము అన్నాడు. నా సంఘమును నేను కడుతున్నాడు. ఏ స్థానిక సంఘమైనా కానీ ఎవరి యొక్క సొంత ఆస్తి కాదు. అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ప్రైవేట్ ఎస్టేట్ కూడా కానే కాదు. అది దేవుని సంఘం, ఆయన సంఘం. అది ఆయన నిన్ను ఉంచాడు, నన్ను ఉంచాడు. మనం కేవలం గృహ నిర్వాహకులు మాత్రమే. వేర్ స్టీవర్డ్స్, వేర్ షెపర్డ్స్, వేర్ కేర్ టేకర్స్. మనం వాటిని కాచేవారము, వాటిని గృహ నిర్వాహకత్వం చేసేవారము, వాటి పట్ల జాగ్రత్త లేక వాటిని వాళ్ళు పట్టించుకునేవారు. కాబట్టి ఇది ఎవరి ప్రైవేట్ ఎస్టేట్ కాదు, ఎవరి సొంత ఆస్తి. అలా భావిస్తే అది దేవుని వాక్యానికి విరుద్ధము. తప్పక దేవుడు వారి పట్ల వ్యవహరిస్తాడు. నేను నా సంఘమును కట్టుకున్నాడు. ఈజ్ ద సోల్ ప్రొప్రైటరీ ఆఫ్ ఏ లోకల్ అసెంబ్లీ ఈజ్ వెస్ట్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ సంఘం యొక్క పూర్తి హక్కులు ఎవరివి? ప్రభువైన యేసుక్రీస్తు. అది నా సంఘం అన్నాడు. నోబడీ కెన్ క్లెయిమ్ ది అథారిటీ ఆర్ ప్రొప్రైటీ ఆఫ్ ఏ లోకల్ అసెంబ్లీ. కట్టుదు అన్నాడు. నేను కట్టుదురు ఈ బండ మీద నా సంఘమును నేను కట్టేవాడు ఆయనే, పునాది ఆయనే, బండ ఆయనే, కట్టే దానికి హక్కుదారుడు ఆయనే, కట్టేది కూడా ఆయన. మన కేవలము నిమిత్త మాత్రులము. పౌలు చెప్పాడు కదా, నేను పునాది వేస్తుని నాటిని ఇంకోడు నీరు పోసెను కదా, దేవుడు వృద్ధి కలుగు చేయవాడు దేవుడే అన్నాడు.
మనం సాధనలుగా వాడుకో ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది బిల్డింగ్ ఆఫ్ ది చర్చ్. అది బాడీ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, క్రీస్తు యొక్క శరీరం కావచ్చు, లేక స్థానిక సంఘం కావచ్చు. నేను కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అని అక్కడ మనం చూస్తున్నాం. సరే, దాని పాతాళపు ద్వారములు దాని ఎదుట నిలవనిరవని నేను నీతో చెప్పు. ఇది వేరే అంశం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అనేది అది వేరే అంశం. అది మనం ఇప్పుడు దాన్ని ధ్యానించట్లేదు. కాబట్టి ఒక సత్యాన్ని గమనించండి. దేవుడు యేసు క్రీస్తు అనే బండ మీద, ఆ బండను సిలువలో చీల్చాడు, గోల్గొతా కొండ మీద చీల్చాడు, నలగొట్టాడు. ఆ చీల్చబడిన బండ, రాక్ ఆఫ్ ఏజెస్ అంటారు కదా, రాక్ ఆఫ్ ఏజెస్, నాకై చీల్చబడ్డ బండ అని మనం ఒక పాట పాడతాం. రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ మీ. ఆ బండ మీద, ప్రభు అయిన యేసు క్రీస్తు బండ మీద దేవుడు తన సంఘాన్ని కట్టాడు. మరొక మాట కూడా మనకు జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, క్షమించాలి, మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి తిమోతి 3:14-15 కలిసి ఉన్నాయి చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ అంశం ఏంటంటే, దేవుని మందిరం, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అన్నాడు. జనులు ఎలాగో అని చెప్తూ కింద నీవేలాగో అన్నాడు చూడండి. ఫుట్నోట్ 5 అని అంకె వేసి, 5 అని అంకె వేసి జనులు ఎలాగో అని అన్నాడు. కింద ఫుట్నోట్ లో నీవు ఎలాగో. తిమోతిని అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉంచాడు. తన 2వ ప్రయాణంలో అక్కడికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఎఫెసీలో పరిస్థితులు సక్కదిద్దాలని, ఆ సంఘాన్ని క్రమపరచాలని కొన్ని విషయాల్లో ఆయన అక్కడ ఉంచాడు. ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఆ సంఘములో, ఆ స్థానిక సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించాలి, నీవు ఎలాగూ ప్రవర్తించాలి. సంఘానికి కాపరిగా ఉంచాడు పాస్టర్ ఆఫ్ ఎఫెసస్ తిమోతి ఎఫెస్ సంఘం యొక్క పాస్టర్ గా లేక కాపరిగా పౌలు అక్కడ ఉంచాడు. నీవేలాగూ ప్రవర్తించాలి, జనులు ఎలాగూ ప్రవర్తించాలి. దేవుడు సంఘాన్ని కట్టాడు. క్రీస్తు అనే బండ మీద ఆయన సంఘాన్ని కట్టాడు. దానికి పునాదిగా ఉన్నాడు. ఆయన కడుతూ ఉన్నాడు. కానీ సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి, సంఘములో బాధ్యత గలవారు ఏ విధంగా ప్రవర్తించాలి, సంఘములో బాధ్యత గలవారు సక్రంగా ప్రవర్తించకపోతే దేవుని యొక్క నామానికి అవమానము కలుగుతుంది. సంఘంలో ప్రతి విశ్వాసి ప్రవర్తించవలసిన తీరు చాలా ప్రాముఖ్యమే. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందువల్ల? వారి యొక్క ప్రవర్తన ద్వారా తాను మహిమ పొందాలి. లోకంలో ఉన్న పాపము లేక నిర్దేవులు, విగ్రహారాధికులు, వారి మధ్య తన జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. వారి యొక్క ప్రవర్తన అన్యజనుల యొక్క ప్రవర్తన కంటే భిన్నంగా ఉండాలని, వేరుగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ఆశించి వారిని ఏర్పరచుకున్నాడు. ఈనాడు ఒక స్థానిక సంఘాన్ని దేవుడు స్థాపించాడంటే ఆ స్థానిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రవర్తన అది ఎలాగ ఉండాలో అది మనం తెలుసుకుని ఉండాలని ఈ సంగతులు నీకు రాయిచున్నాం. మొట్టమొదటిగా మనము సంఘములో సాధారణంగా చూడండి 3వ అధ్యాయం 3 ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించినట్లు అన్నాడు. అధ్యక్ష పదవి అంటే పెద్దగా లీడర్. ఇంగ్లీష్ లో బిషప్ అంటారు, ఎపిస్కోపోస్ అంటారు, రకరకాల పేర్లు దానికి అక్కర్లేదు. అధ్యక్షులుగా ఉన్నవారు, సంఘమును కాపాడేవారు, సంఘము పెద్దలుగా ఉన్నవారు, వీరు ఏ విధంగా ప్రవర్తించాలి? మొట్టమొదటిగా ఎందుకంటే పైనుంచి కిందకు రావాలి. వద్దాం. సంఘమును దేవుడు నిర్వహించడానికి గృహ నిర్వాహకులుగా పెద్దలకు అప్పగించాడు. పౌలు యొక్క మాదిరి అదే. ఆయన 2వ ప్రయాణంలో 3వ ప్రయాణంలో ఆయన చేసిన పని ఏమిటి? ఆయన వెళ్ళిన చోట పెద్దలను నియమించాడు. ఎందువల్ల?
ఆ స్థానిక సంఘాన్ని నిర్వహించేది. పాలించడం కాదు, అక్కడ పాలన అనే పదము కొంచెం పొరపాటుగా వాయబడి ఉంది. టు స్టాండ్ బిఫోర్ అని అర్థం ఆ మూల భాషలో. సంఘం ఎదుట ఏ విధంగా నిలబడాలి అనేది గృహ నిర్వాహకత్వం లేక స్టీవర్డ్షిప్. ఇచ్చిన ఆస్తిని, ఇచ్చిన సంపద సొత్తును ఏ విధంగా నిర్వహించాలో అది పెద్దల యొక్క బాధ్యత. ఇట్స్ నాట్ ఎ పొజిషన్, లైక్ ఇట్స్ నాట్ ఎ పోస్ట్. అది యొక్క పని, అది యొక్క బాధ్యత, అది యొక్క కార్యనిర్వహణ చేయడం అంతవరకే పెద్దల యొక్క పని. పెద్దలను ఇచ్చాడు, కానీ ఆ పెద్దలు ఏ విధంగా ప్రవర్తించాలి? సంఘంలో పెద్దల యొక్క ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యం. చూడండి, మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 1, 2 కలిసి ఉన్నాయి. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో ఆలివాడను ఆయన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఒక సంఘము సరిగా ప్రవర్తించాలంటే మొట్టమొదటిగా హెచ్చరిక పొందవలసింది సంఘంలోని పెద్దలు. పై నుంచి కిందకు రావాలి కదా. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అలాగున్నా పెద్దలంటే ఆ స్థాయిలో పై ఉన్నవారు. వాళ్ళు స్వార్థులు కావచ్చు, పెద్దలు కావచ్చు, డీకన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘమును నిర్వహించేవారు. పెద్దలను, మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. మొట్టమొదటిగా హెచ్చరిక పొందవలసింది సంఘంలోని పెద్దలు, లేక బాధ్యత గలవారు హెచ్చరిక పొందాలి. ఇక చెప్పాడు కదా, బలిమి చేతను కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడు అన్నాడు. బలిమి చేత కాక అంటే నాట్ బై ఫోర్స్. కూడా సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్నిసార్లు సంఘాలలో బలవంతంగా ఒకరిని పెద్దలుగా చేస్తారు. ఆయనకి ఇష్టం లేదు, ఆయనకి సామర్థ్యం లేదు, ఆయనకి ఆ యొక్క యోగ్యత ఉండొచ్చు, కానీ అంటే మంచివాడే, మంచి యథార్థపరుడే, కానీ ఆ సామర్థ్యం లేకపోయినా వాడిని బలవంతంగా పెద్దలుగా చేస్తారు. అంటే ఒత్తిడి చేసి పెద్దలుగా చేస్తారు. ఎందువల్ల? అనేక కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఉన్న అతను తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడిని, లేక తన మాట ప్రకారం జీవించేవాడిని, తనకు అడుగుమడిగి ఉండేవాడిని కొందరిని పెట్టుకుంటే బాగుంటుంది అనుకుని తన ఆధిపత్యం కోసంగా చేసే పొరపాటు ఉంది. అందుకే బలిమి చేత మీరు చేయవద్దు. ఎవరు బలవంత పెట్టకూడదు. ఎవరు పెద్దలను ఏర్పాటు చేస్తాడు? పెద్దలను ఎవరు నియమిస్తాడు? ఆత్మ నియమిస్తాడు. ఆత్మ నీకు సామర్థ్యం ఉందంటే ఒక సంఘంలో విశ్వాసికి యోగ్యత ఉండాలి, అలాగే సామర్థ్యం ఉండాలి. ఆత్మ సంబంధం యోగ్యతలు, ఆయనకు జీవితం, ఆయన యొక్క ప్రవర్తన అవన్నీ ఉన్నాయి. అవన్నీ వేరే అంశాలు అనుకోండి. ఇవన్నీ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే లేపుతాడు పైకి, ఆ వ్యక్తిని లేపుతాడు. సంఘం అంతా గుర్తిస్తుంది, ఫలాని విశ్వాసులు, ఫలాని పెద్దలు, ఫలాని వ్యక్తులు పెద్ద లేక సంఘ నాయకుడయ్యే యోగ్యతలు ఉన్నాయని గ్రహించి వారు దాన్ని గుర్తిస్తారు. అక్కడ బలిమి చేత నువ్వు ఎప్పుడు పెద్దరికాన్ని తీసుకో, లేక ఎవరిని బలవంతంగా పెట్టి మనం పెద్దగా స్థానిక సంఘ పెద్దగా దానివల్ల సంఘానికి ప్రమాదమే, ప్రభు నామానికి కూడా అవమానకరం. కాబట్టి ఏమన్నంటే దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. స్థానిక సంఘంలో పెద్దగా నియమించబడాలంటే ఈజ్ ఇట్ గాడ్స్ విల్ ఆర్ హ్యూమన్ విల్? మనుషుని చిత్త ప్రకారంగా ఏర్పరచబడ్డారా పెద్దలు? ఎవరో చెప్పారు కాబట్టి ఏర్పరచబడ్డారా? ఎవరి యొక్క రికమెండేషన్ తో పెద్దలుగా ఏర్పాటు చేశారా? అక్కడక్కడ జరుగుతున్నాయి. ఎవరి యొక్క రికమెండేషన్, ఎవరి యొక్క ఒత్తిడి వల్ల పెద్దగా నియమించబడింది. అది దేవుని సంఘాన్ని సక్రమంగా వారు నిర్వర్తించారు. దేవుని చిత్తం ఉందా లేదా ఆ వ్యక్తి పట్ల అన్నాడు. అలాగే దుర్లాభాపేక్షతో కాక అన్నాడు. దుర్లాభాపేక్ష అంటే ఒకవేళ డబ్బు సంపాదించాలని ఉద్దేశం అయిపోయినా, ఒక అధికారం కావాలి సంఘంలో, నేను సంఘంలో పెద్దగా ఉంటే ఒక పొజిషన్, హోదా వస్తుంది, అని అందరూ గౌరవిస్తారు. దుర్లాభాపేక్షతో పెద్దగా ఉండడానికి ఏనాడు ప్రయత్నం చేయాలి. దేవుని ఉద్దేశం కాదు, దేవునికి మహిమకరం కూడా కాదు. ఎలా చేయాలన్నాడు? సిద్ధ మనసుతో అన్నాడు. సిద్ధ మనసు అంటే దేవుడు నిన్ను తన చిత్తానుసారంగా ఏర్పరచుకున్న తర్వాత నిన్ను దేవుడు సంఘ అధ్యక్షునిగా ఉంచాలని నీకు బావుగా నీవు దాని విషయమై ఒప్పించబడిన తర్వాత, ఆ ఒప్పుదలని కలిగినప్పుడు నీవు సిద్ధ మనసుతో ఆ పని చెయ్యాలి. బలవంతంగా ఒక నెట్టితే వచ్చేది, సిద్ధ మనసుతో చేయాలి అనంటే ఏమన్నాడు? దేవుని మీ మధ్య ఉన్న దేవుని మందును పై విచారణ చేసి దానిని కాయుడి అన్నాడు. అంటూ 3వ చూడండి, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక.
Don't be like a lords. There are no lords in the local assembly. There are no dictators in the local assembly. There are no tyrants in the local assembly. ఒక స్థానిక సంఘములో ప్రభువులు లేరు, నియంతలు లేరు. ఒక స్థానిక సంఘంలో ఎవరే కానీ నియంతృత్వంతో ప్రవర్తిస్తుంటే అది దేవుని చిత్తానుసారమైన నడవడిక. మీరు ప్రభువులైనట్టు డోంట్ బిహేవ్ లైక్ ఎ లార్డ్. పై విచారణ చేయుడి, దాని కాయుడి, మందకు మాదిరులుగా ఉండు అన్నాడు. మందకు మాదిరులుగా స్టాండ్ బిఫోర్ అనే అర్థం. అక్కడ పైన చెప్పాను కదా, కాపు అంటే పాలన చేయవారు అన్నది, కానీ స్టాండ్ బిఫోర్, వారి ఎదుట మీ మాదిరి, మీ నిలబడి మీ మాదిరి చూపించి మీ మాదిరి ద్వారా వారిని నడిపించాలి. సంఘ పెద్దలకు చాలా గొప్ప బాధ్యత ఉంది. వెరీ వెరీ రిస్కీ జాబ్. ఒక సువార్థికుని కంటే సంఘ పెద్దకు లేక కాపరులకు ఉన్న బాధ్యత చాలా ఎక్కువ. ఆ మందను కాపాడాలి, మందను క్రమపరచాలి, మందను తొలగిపోకుండా చేయాలి, మందను పోషించే ఏర్పాటు చేయాలి. ఇవన్నీ సంఘ పెద్దలకున్న ముఖ్యమైన బాధ్యత. సరే, పెద్దల విషయం అన్నాడు కదా, ఈ మాట అంటూ అపోస్తల కార్యములు చూడండి 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం మనం పెరిగిన వాక్య భాగమే 28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటం పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. మందను గూర్చి జాగ్రత్తగా ఉండాలి, మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. సంఘ పెద్దలు లేక అధ్యక్షులుగా ఉన్నవారు, సంఘ కాపులుగా ఉన్నవారు మీ మట్టుకు సంఘం గురించి జాగ్రత్త వహించాలి, మీ మట్టుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచాలి. మన ప్రవర్తన, మన వ్యవహార శైలి, మనం సంఘంలోని వాటితో ఎలా వ్యవహరిస్తున్నాం, ఏ విధంగా వాటితో మనము మాట్లాడుతున్నాం, ఏ విధంగా చేస్తున్నాము, ఇవన్నీ మన గురించి మనం జాగ్రత్త వహించాలి. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో అక్కడ పేతురుతో ప్రభు చెప్తున్నాడు. 21వ అధ్యాయము 15 చివరిలో నా గొర్రె పిల్లలను మేపుము అని అన్నాడు. 16 చివరిలో నా గొర్రెలను కాయము అన్నాడు. అదే చివరిలోనే నా గొర్రెను కాయము అన్నాడు. అక్కడ మాటి మాటికి నా గొర్రెలను మేపుము, గొర్రెలను కాయము, గొర్రెలను మేపుము 18 వచనం. సంఘ పెద్దలుగా ఉన్నవారు లేక అధ్యక్షులుగా ఉన్నవారు తమను గురించి జాగ్రత్త వహించాలి, తమ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంఘాన్ని కాసే విషయం, గొర్రెలను మేపే విషయంలో, గొర్రెలను కాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరే, మరొక అంశం జ్ఞాపకం చేసుకుందాం. సంఘంలోని స్త్రీల విషయమే జ్ఞాపకం చేసుకుందాం. మొదటి తిమోతి పత్రికలోనే, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి 2:9. మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రముతోనైనను అలంకరించుకునక దైవ భక్తి గలవారని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. స్త్రీల యొక్క అణకును గురించి లేక అలంకారాన్ని గురించి చెప్తున్నాడు. సాధారణంగా లోకంలో స్త్రీలు తమ యొక్క అలంకారాన్ని బట్టి తమ యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకుంటారు, పర్సనాలిటీ. కానీ సంఘంలో చేర్చబడిన పరిశుద్ధులైన స్త్రీలు ఎలా ఉండాలి? అణుకువ కలిగి ఉండాలి, అలాగే స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. మొట్టమొదట వాళ్ళకి మెంటల్ స్టేట్ చెప్తున్నాడు. మనస్సు, బుద్ధి బాగుంటే డ్రెస్ కూడా బాగుంటుంది, బుద్ధి బాగుంటే ప్రవర్తన కూడా బాగుంటుంది. ముందు బుద్ధి మారాలి. ఎవరికైనా, స్త్రీలకైనా పురుషులకైనా, ఎవరికైనా బుద్ధి సరిగా. అందుకని స్వస్థ బుద్ధి, అణుకువ కలిగి ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అటువంటి వారు ఎలా ఉంటారు? తగుమాత్ర వస్త్రాలు వేసుకుంటారు. అవునా? ఖరీదైన వస్త్రాలు, అందరికీ కనబడే వస్త్రాలు, వారికంటే ఖరీదైన వస్త్రాలు వేసుకునే వారుగా ఉండరు. తగుమాత్ర వస్త్రాలతో ఉంటారు. జడలు అన్నాడు, బంగారం అన్నాడు, ముత్యములు అన్నాడు, వెలగల వస్త్రాలు అన్నాడు, అవన్నీ మనలో ఉన్నాడు అనుకోండి. అలా ఉండకూడదు అంటున్నాడు. అటువంటి వారి వలే
ఉండకూడదు అన్నాడు. ఎలా ఉండాలి? దైవ భక్తి కలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. లోకానుసరణ అలంకరణ వారికి ఉంది లోకస్తులకు. మనకైతే మన సంఘాల్లో ఉండే స్త్రీలకైతే దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీ, దైవభక్తి గలవారు దైవభక్తి లేని వారికి తేటగా చూపించాలి. మొదటిగా వారి బుద్ధిలో తేడా చూపించాలి, వారి యొక్క తీరులో తేడా చూపించాలి, వారి యొక్క వస్త్రధారణలో తేడా చూపించాలి అని అంటున్నాడు. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకున్న అన్నాడు. సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. అలాగే పురుషుని మీద అధికారము చేయకూడదు. సంఘములో స్త్రీలు పురుషుల మీద అధికారం చేసే స్త్రీలు ఉంటే అది చాలా ప్రమాదకరం. అది దేవుని వాక్యానికి విరుద్ధం. కొందరు పై కనబడిపోయినా వెనకుండి తరచాట ఉండి అన్ని వ్యవహారాలు నడిపిస్తూ కొన్నిసార్లు గలిబిలి చేస్తారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. పురుషుల మీద అధికారం చేయరు. ఏ విధంగా స్త్రీలు ఉండాలో సంఘంలో ఇక్కడ మాధుడు చెప్పాడు. అణుకు కలిగి ఉండాలి, లేక అలంకార విషయం జాగ్రత్తగా ఉండాలి, దైవభక్తి కలిగి ఉండాలి, మౌనముగా ఉండాలి. అలాగే వారు పురుషుల మీద అధికారము చేయడానికి ప్రయత్నము చేయరు. పురుషులు వేరు, పురుషుల యొక్క పాత్ర వేరు, స్త్రీల యొక్క పాత్ర వేరు. ఆయనను చూడండి 15వ వచనంలో, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులైందు నిలుకడగా ఉండాలి అన్నాడు. వారు నిలుకడగా ఉండాలి. నేనెందుకు మళ్ళీ చెప్పాడు, స్వస్థ బుద్ధి అన్నాడు. సౌండ్ మైండ్ కలిగి ఉండాలి, విశ్వాస ప్రేమ పరిశుద్ధులైందు నిలుకడగా ఉండాలి. కాబట్టి స్త్రీల గురించి అనేక అంశాలు మనకు తెలిసినవే, వాటి గురించి మరి ఎక్కువగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి తిమోతి పత్రికలోని 5వ అధ్యాయం చూడండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగలు నిలకడగా ఉంది. సంఘములో ఉన్న విధవరాలు దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని కనుక ఆయన దీన్ని బట్టి స్వరాభం మొత్తాన్ని బట్టి నడిపిస్తూ ఉన్నాడు. నిజముగా అనాథలు ఎవరో గుర్తించాలి. నిజముగా అనాథలు అంటే కింద చెప్పాడు కదా, ఎవరికైనా వారు అనాథలకు ఇంటి వారు ఎవరైనా ఉంటే స్వకీయులు ఉండి వారిని సరిగా చూసుకోకపోతే అటువంటి వాడు అవిశ్వాసకైనా చెడ్డవాడై ఉంటున్నాడు. కానీ వారికి ఎవరన్నా ఆధారం ఉంటే మనం అనాథలకి విధవరాంట కింద అనగా అది సహాయానికి మనము వారిని ఎంచకూడదు, లెక్కించకూడదు, కన్సిడర్. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఎలా ఉండాలో చెప్పాడు. ఏకాకి ఉండాలి, అలాగే దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకుని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును వేయింపకలు నిలకడగా ఉండాలి. విధవరాంటగా ఉన్న సోదరులు వారు ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పాడు. మరి అన్న ప్రవక్తి ప్రభు పుట్టినప్పుడు దేవాలయంలో ఉన్నది ఆమె రేయింబగులు దేవుని స్తుతిస్తుంది. మా దేవాలయంకి వచ్చిపో వారికి ఆయన గురించి వారికి ప్రస్తావించారు. భక్తి కలిగి జీవించడం విధవరాంటకు పరిశుద్ధ సంఘములో వారికి వచ్చినటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే అనేక విషయాలు చెప్పాడు కానీ తిమోతి పత్రికలో, అవన్నీ మనము మిగతా వాళ్ళు ఎలా ఉండాలి చూడండి. 5వ అధ్యాయంలో వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించమన్నాడు. తీతు పత్రిక రండి. తీతు పత్రిక ఇక్కడ కొందరి విషయాల్లో చెప్పాడు ఏ విధంగా ప్రవర్తించాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఎలా అనగా వృద్ధులు మితానుభవం గల వారును మాన్యులను స్వస్థ బుద్ధి గల వారును విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారునై ఉండవలెను అన్నాడు. వృద్ధుల గురించి రాస్తున్నాడు. అంటే వృద్ధుల పురుషులు అంటున్నాం, కింద దర్శనం చెప్పాడు కాబట్టి. వృద్ధులైన పురుషులు ఎలా ఉండాలి? వారు మితానుభవం గల వారుగా, మాన్యులుగా ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి, స్వస్థ బుద్ధి గల వారుగా ఉండాలి, సోబర్ మైండ్, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారునై ఉండాలి అని అన్నాడు. లేక ఆరోగ్యం గల వారై ఉండాలి, ఆ బుద్ధి పరంగా ఆరోగ్యం గల, సౌండ్ మైండ్ అంటారు, ఉండాలి. కొన్నిసార్లు సంఘాలలో లేక సమాజంలో కూడా వృద్ధులు చాలా చీకా కలిగిస్తుంటారు, ఇరిటేట్ చేస్తుంటారు కొంతమంది.
ఆ అంటే వారికి వయసు మీరి అలా చేస్తారు కొన్నిసార్లు తామే జ్ఞానం అని తామే అంతవచ్చు అని తాము అనుభవమని కొన్నిసార్లు చేస్తారు. కానీ వారి గురించి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. వారి ప్రవర్తన ఎలా ఉండాలి? వారు మితానుభవం గల వారుగా ఉండాలి, మానులుగా ఉండాలి. వృద్ధులు సంఘంలో ఉండడం చాలా క్షేమం. ఎలా క్షేమం అంటే వారు తమ యొక్క ఆత్మీయ అనుభవాన్ని, జీవిత అనుభవాన్ని సంఘములో పెట్టుబడిగా పెట్టాలి. సంఘాన్ని ప్రోత్సహించడానికి, యవనస్తులను ప్రోత్సహించడానికి, సంఘంలో పరిచయం ప్రోత్సహించడానికి వృద్ధులు తమ అనుభవాన్ని, తమ ఆత్మీయతను దానిని ఉపయోగించాలి. వారెంతో దే ఆర్ రిసోర్స్ టు ది లోకల్ అసెంబ్లీ. సంఘములో ఎంతమంది వృద్ధులు ఉంటే సంఘము అంత బలంగా ఉంటుంది, అంత శక్తివంతంగా ఉంటుంది. ఇందువల్ల వారి యొక్క అనుభవాలు సంఘానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఏ విధంగా ఉండాలో చెప్తున్నాడు. కాబట్టి మితానుభవంగా ఉండండి, మానులుగా ఉండండి, స్వస్థ బుద్ధి గల వారిగా ఉండండి, విశ్వాస ప్రేమల యందు సహనముల యందు లోపం లేని వారే ఉండాలి. వారి యొక్క ప్రవర్తన గురించి చెప్పాడు. అలాగనే వృద్ధుల స్త్రీల గురించి చెప్పాడు. చూడండి, వారు ఏ విధంగా ఉండకూడదు అన్నాడు. కొండె కత్తులుగా ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులై ఉండకూడదు అన్నాడు. ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండాలి, దేవుని వాక్యం అని వారితో చెప్పాడు. వృద్ధ స్త్రీలు, వృద్ధ పురుషులు ఏ విధంగా ప్రవర్తించాలి అవి చదువుకుంటే మనకు అర్థమవుతాయి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వాటి గురించి మనం ఎక్కువగా వివరించాల్సిన అక్కర్లేదు. వృద్ధులు పురుషులు, వృద్ధులైన స్త్రీలు ఏ విధంగా ఉండాలో చెప్పాడు. అలాగే యవన స్త్రీలు కూడా చెప్పాడు కదా. యవన స్త్రీలు భర్తలకు లోబడి ఉండాలి అన్నాడు. భర్తలకు లోబడి ఉండి శిశువులను ప్రేమించు వారుగా ఉండి మరలా స్వస్థ బుద్ధి గలవారు అన్నాడు. స్త్రీల విషయంకి వచ్చినప్పుడు మాటికి స్వస్థ బుద్ధి అంటాడు అని మాటికి అక్కడక్కడ మనం చూస్తున్నాం. స్వస్థ బుద్ధి సరిగా ఉండాలి. పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారిని మంచి వారినై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించమన్నాడు. కాబట్టి యవన స్త్రీల విషయమై వారు ఏ విధంగా ప్రవర్తించాలి? భర్తకు లోబడి ఉండుట, శిష్యులను ప్రేమించుట, కుటుంబాన్ని బాగా కుటుంబాన్ని చూసుకోవడం, ఇవన్నీ యవన స్త్రీల విషయమై చెప్పాడు. 6వ వచనంలో కూడా అటువలనే స్వస్థ బుద్ధి గల వారై ఉండవాలని యవన పురుషులను హెచ్చరించమన్నాడు. యవన స్త్రీలకు హెచ్చరిక ఇచ్చాడు, వారు ఏ విధంగా ప్రవర్తించాలి. యవన పురుషులు కూడా ఏ విధంగా ఉండాలో హెచ్చరిస్తున్నాడు. 7వ వచనంలో పరపక్ష ముందు ఉండువారు మనలను గూర్చి చెడు మాట ఏదు చెప్పనేరకున్నట్టు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిగా కనపరచు అని తన గురించి చెప్పాడు. యవన పురుషులు వారు కూడా స్వస్థ బుద్ధి కలవారై ఉంటారు. తిమోతిని హెచ్చరించాడు. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీ యవన కాలము చాలా ప్రమాదకరమైనది. పెద్దలైనా సువార్తకులైనా ఎవరైనా కానీ యవన కాలంలో తమ యొక్క ప్రవర్తనను, తమ యొక్క జీవితాన్ని చాలా భద్రంగా కాపాడు, జాగ్రత్తగా కాపాడు. యవనేచ్ఛలు దూరంగా పారిపోమన్నాడు. యవనం బట్టి స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని యవనస్తులు ఆయన హెచ్చరిక చేస్తారు. వారికి ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. సరే, మనం ఒక మాట మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫ్ఎస్సి పత్రిక కూడా మనకి చదువుకున్న పోయినసారి 3వ అధ్యాయం ఎఫ్ఎస్సి 3:20లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాడన్నిటి కంటేను ఊహించువాడన్నిటి కంటేను అత్యధికముగా చే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగుతారు. మనం 3 అంశాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారము. ఇప్పుడు సంఘం యొక్క పునాది, సంఘం యొక్క స్థాపన, సంఘం యొక్క ప్రారంభము. బండ మీద కట్టబడిన సంఘము క్రీస్తు అనే బండ మీద, పునాది క్రీస్తుగా ఉన్నాడు, ఆయన దాన్ని కడుతున్నాడు. రెండవది సంఘములో వివిధ రకాల వ్యక్తుల యొక్క ప్రవర్తన కూడా చెప్పాడు. తిమోతికి చెప్పాడు, నీవేలాగో ప్రవర్తించాలని తిమోతికి చెప్పాడు. ఒక మాట జ్ఞాపకం ముగించుకున్నాం దాంట్లో ఆ అంశాన్ని. తిమోతికి చాలా హెచ్చరికలు ఇచ్చాడు, కానీ ఒక హెచ్చరిక చేస్తున్నా చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1 తిమోతి 5:21 విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. తిమోతికి చాలా తీవ్రమైన ఘాటైన హెచ్చరిక ఇస్తున్నాను.
నీకు ఆనబెట్టుచున్నాను. ఏ విషయంలో? నువ్వు సంఘ పెద్దగా లేక సంఘంలో బాధ్యత కలిగి ఉన్నావు, సువార్తిగా లేక పెద్దగా ఉన్నావు. నువ్వు ఎలా ఉండకూడదు? విరోధ బుద్ధితో పనిచేయ. సంఘంలో తోటి పెద్దల పట్ల విరోధం ఉండకూడదు. సంఘంలో తోటి సహోదరుల పట్ల విరోధ భావం పెట్టుకోకూడదు. అలాగే పక్షపాత బుద్ధి ఉండకూడదు. చాలా సంఘాలలో ఈ రెండింటి వల్లనే చాలా సంఘాలలో గలిపి ఏర్పడుతుంది. పై స్థానంలో ఉన్నవారు, నాయకత్వంలో ఉన్నవారు ఎవరితోనూ విరోధ భావం పెట్టుకోకుండా విరోధమైన బుద్ధి కలిగి ఉంటే వారి యొక్క తీరే మారిపోతుంది. చాలా జాగ్రత్త సుమా, ప్రమాదకరమైన పరిస్థితి. సంఘంలో మనం ఎవరి పట్ల విరోధ భావం ఉండకూడదు. ఒక వ్యక్తి అన్న ఒక గొప్ప ఫిలాసఫర్ చెప్పాడు, ఐ మే డిఫర్ యూ విత్ యూ ఇన్ మెనీ థింగ్స్, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ హేట్ యూ. అర్థమైందా? ఐ మే డిఫర్ యూ విత్ యూ ఇన్ మెనీ థింగ్స్, బట్ ఇట్ డజంట్ మీన్ ఐ హేట్ యూ. నేను నీ పట్ల కొన్ని విషయాల్లో నీతో విభేదిస్తాను, కానీ అంత మాత్రాన నేను ద్వేషించినట్లు కాదు అన్నాడు. ఎంత మంచి మాట! మీలో భిన్నాభిప్రాయాలు ఉండక మానవు. పౌలు చెప్పాడు అన్నమాట. భిన్నాభిప్రాయాలు ఉంటాయన్న మాత్రాన ద్వేషించకూడదు. విశ్వాసి ద్వేషించకూడదు, తోటి సహోదరుని ద్వేషించకూడదు, తోటి బోధకుని, తోటి పెద్దలను మనం ద్వేషించకూడదు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఉండక మానవు. అందుకే విరోధ బుద్ధితో ఏ పని కూడా మనము చేయాలి. ఫలాన్ని బట్టి కక్ష సాధించాలి, పగబట్టాలి అని విరోధ భావం బుద్ధి మనలో ఏనాడు ఉండకూడదు. రెండో చెప్పాడు, పక్షపాతంతో ఏ పని కూడా చేయాలి. పార్షియాలిటీ కదా, ప్రెజుడిస్ అంటారు ఇంగ్లీష్ లో. వితౌట్ ప్రెజుడిస్ అండ్ వితౌట్ పార్షియాలిటీ. either prejudice or partiality is not acceptable to God. విరోధ భావంతో, విరోధ బుద్ధితో, పక్షపాతంతో మనం వ్యవహరిస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు. నీకు ఆనబెట్టుచున్నాను. ఎవరి పక్షంగా? దేవుని ఎదుట. జాగ్రత్త సుమా, క్రీస్తు ఎదుట, దూతల ఎదుట నీకు ఆనబెట్టు, సాక్షులుగా పెడుతున్నాడు. సంఘంలో ఇతరుల పట్ల, ఇతర సహోదరుల పట్ల నీవు వ్యవహరిస్తూ ఎలా ఉంది? వారితో విరోధం పెట్టుకుని కక్ష సాధిస్తున్నావా? పగబట్టినట్టుగా చేస్తున్నావా? పక్షపాతం చూపిస్తున్నావా? వారికి పక్షపాతం చూపిస్తున్నావా? జాగ్రత్త సుమా, దేవుని ఎదుట, క్రీస్తు ఎదుట, పరిశుద్ధ దూతల ఎదుట నీకు ఆనబెట్టు. ఈ పాఠ మనం నేర్చుకుందాం. తిమోతి కూడా చాలా హెచ్చరిక, తిమోతికి పౌలు గొప్ప హెచ్చరిక ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ అంశం ఏంటంటే, క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి మహిమ కలగాలి. దేవుడు సురక్షిత సంఘాన్ని స్థాపించుకున్నాడు. ఆయనే కడుతున్నాడు, కొనసాగిస్తున్నాడు, పోషిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, కాస్తున్నాడు. సంఘములో మనం ఏ విధంగా ప్రవర్తించాలో ఆయన వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. ఈ సంఘము ద్వారా దేవుడు ఏం ఆశిస్తున్నాడు అనగా, తరతరములు సదాకాలము యేసు క్రీస్తు ద్వారా మూలముగా దేవునికి మహిమ కలగాలి. ఈ సత్యాన్ని మనము మన జీవితాంతం గుర్తుంచుకోవాలి. నేను ఒక స్థానిక సంఘంలో ఉన్నానంటే నా ద్వారా నా సొంత మహిమ కాదు, సొంత ఘనత కాదు, సొంత మెప్పు కాదు, కానీ దేవునికి మహిమ కలగాలి. క్రీస్తు మన జీవితాలు, మన ప్రవర్తన, మన పరిచర్య దేవునికి మహిమకరంగా ఉందా? మన సొంత మహిమను హెచ్చించుకునే విధంగా ఉందా? ఇక్కడ మనం చాలాసార్లు దెబ్బతింటున్నాం. ఇక్కడ చాలా గలిబిలి మనం చూస్తున్నాం. దేవునికి మహిమకరంగా మనం జీవించాం. స్వార్థి కూడా సంఘ పెద్దల, సోదరిల, లేకపోతే విధరాండ్ర, పరిశుద్ధుల, సంఘంలో ఏ ఒక్కరైనా కానీ దేవునికి మహిమ క్రీస్తు మూలముగా ఒక రోజుదా 2 రోజుల సదాకాలము లేక తరతరములు సదాకాలము మహిమ కలుగుతారు. కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ప్రభు ఏమన్నంటే, నేను దేవుడని యెహోవాను, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. మరి ఎవరికి నా మహిమ నేను ఇచ్చువాడు. సంఘములో నన్ను నేను మహిమపరచుకోవాలని ప్రయత్నం చేస్తే నేను దేవుని యొక్క మహిమను దొంగిలించిన వాడిని అవుతాను. ఐఎమ్ రాబింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నేను మహిమ పొందాలని ప్రయత్నం చేస్తాను. నేను చేసే కార్యక్రమాలు, నేను చేసే పరిచర్య నన్ను అందరూ మెచ్చుకోవాలి, నన్ను మహిమపరచాలి.
అని ఆ నేను మహిమపరచుకోవాలనే ఉద్దేశంతో మనం ఏ పని చేసినా నేను దేవుని యొక్క మహిమను దొంగిలించిన వాడిని అవుతాను. ఎందువల్ల ఆయన ఏమన్నాడు? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడనక. సంఘములో కానీ, సృష్టిలో కానీ, ఈ విశ్వంలో కానీ దేవునికే మహిమ కలగాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలో 26 అక్కడే సువార్తల్లో ప్రభు ఏ అద్భుతం చేసినా, ఆశ్చర్యకారం చేసినా ఆ విన్నవారు, చూచిన వారు దేవునిని మహిమపరిచిరి. దేవునిని మహిమపరిచిరి. సామాన్య జనులు విన్నవారు దేవునిని. మన దృష్టి, మన గమ్యం, మనకు లక్ష్యం దేవునిని మహిమపరచాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం. అపోస్తల కార్యములు 12:21లో తిరిగిన వాక్య భాగమే. అక్కడ హేరోదు అగ్రిప అనువాడు 21 వచనం. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదురు ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసి, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసి కింద అన్నాడు, అతడు దేవుని మహిమపరచనందున అని చెప్పాడు. వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము ఇచ్చాడు. అది దేవుని స్వరమే అన్నారు. అంటే హేరోదు తన యొక్క ప్రసంగంలో, ఉపన్యాసంలో, తన యొక్క బోధల ద్వారా ఎవరిని మహిమపరచలేదు? దేవుణ్ణి మహిమపరచలేదు. తనను మహిమపరుచుకున్నాడు. తన చాతుర్యము, తన వాక్ చాతుర్యము, తన యొక్క జ్ఞానము, తన తెలివి, తన యొక్క స్కిల్ ఇవన్నీ కనపరుచుకున్నాడు. దేవుని మహిమపరచకుండా తాను మహిమపరుచుకున్నాడు. ఇటువంటి ప్రమాదము మనం చేయకుందాం. స్వార్థికులమా, లేక బోధకులమా, ఉపదేశకులమా, పెద్దలమా, లేక డీకన్స్, లేక పరిచారకులమా, విశ్వాసులమా, మనము మన జీవితాల్లో మన గురి గమ్యము దేవుని నా పరిచయ వల్ల దేవుడు మహిమపరచబడ్డాడా లేదా, లేక నేను మహిమపరచబడ్డానా ప్రశ్నించుకున్నా. దేవుని మహిమను దొంగిలించకుండా దేవునికి చెందవలసిన మహిమను మన దేవునికే చెల్లించుతుంది కాక. మొదటి కొరింథీ పత్రిక 10:31 మనం భోజనం చేసినను, పానము చేసినను, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమార్థమై చేయి. మీరు ఏమి చేసినా దేవుని మహిమార్థమై చేయుడి. ఎంత మంచి హెచ్చరిక మనం ఎరిగింది. మనం తెలిసిన వాక్య భాగం. మొదటి కొరింథీ 6:20లో మీ దేహము లేక మీ దేహం ద్వారా మీరు దేవుని మహిమ పరచు. మనం చేసిన దేవుని మహిమపరచాలి, మన దేహం ద్వారా దేవుని మహిమ పరచాలి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి పేతురు పత్రిక 4:10. ఒకడు బోధించినడలా దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయనకు ఉండునుగాక. ఆమేన్ అన్న. మనం బోధించినప్పుడు ఎలా బోధించాలి? దైవోక్తులు బోధించినట్టు బోధించాలి. మన బోధనలో దైవోక్తి ఉండాలి, మానవోక్తి కాదు. లేక అపిత్రాత్మ బోధ కాదు. శరీరానుసారమైన బోధ అంతనే. నాట్ కార్నల్ మెసేజ్, ఇట్ షుడ్ బి గాడ్లీ మెసేజ్, డివైన్ మెసేజ్. దైవోక్తులు మనం బోధించాలి. కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఆ ప్రకారంగా బోధించడం అది దైవోక్తి కాదు. హెచ్చరికలు ఇవ్వచ్చు, అది మంచిది. హెచ్చరికలు సామాన్యంగా, సాధారణంగా అందరికీ జనరల్ పర్టికులర్ హెచ్చరికలు ఇవ్వచ్చు. దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఒక విశ్వాసి యొక్క బోధకుడు బోధిస్తున్నట్టే అతనిలో నిజంగా దేవుడి ద్వారా మాట్లాడుతున్నాడు అని అందరూ వినేవారు గుర్తించాలి. అంతేకాని ఆయన భావాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్రేకాలతో బోధిస్తానంటే అది దైవోక్తి అనిపించదు. ఒకసారి J.I. ప్యాకర్ గారు ఇటీవల మరణించారు. గొప్ప బోధకుడు, మంచి దైవజనుడు. ఒకసారి ఒక వ్యక్తిని వాళ్ళ సంఘానికి తీసుకుని వెళ్ళాడు. ఉదయం పూట ఒక బోధకుడు బోధించాడు. ఆ బోధన అయిన తర్వాత ఈ
స్నేహితులు ప్యాకర్ గారితో ఎంత మంచి బోధకుడయ్యా అన్నాడు. ఎంత బాగా బోధించాడని బోధకుని మెచ్చుకున్నాడు. అదే వ్యక్తిని సాయంకాలం మీటింగ్ జరిగింది. బహుశా చార్ల్స్ స్పర్జన్ గారు అనుకుంటారు బోధక. సాయంకాలం ఆయన బోధ విన్నాడు. బోధ అంతా అయిన తర్వాత ఈ ప్యాకర్ గారి స్నేహితులు ఆ బోధ విని చివరిలో ఎంత మంచి క్రీస్తును బోధించాడు, వాట్ ఎ వండర్ఫుల్ క్రైస్ట్. తేడా ఏమిటి? ఉదయకాలం బోధించిన బోధకుడు బోధను బట్టి ఈయన ప్రభావితమయ్యి బోధకుని మెచ్చుకున్నాడు. సాయంకాలం బోధించిన బోధకుడు ఆయన బోధించిన బోధలు ఎవరిని గుర్తించి మహింపరిచాడు? యేసు ప్రభును మహింపరిచాడు. మనం ఏమి చేసినా మనం ప్రభువును హెచ్చించాలి, ప్రభువును ఘనపరచాలి. మన బోధలో, మన కార్యక్రమాలు, చేసే మీటింగ్స్, వీటన్నిటిలో ఎవరిని హెచ్చించాలి? ప్రభుని హెచ్చించాలి. అప్పుడే దేవునికి మహిమ కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:11 చూద్దాం. ఫిలిప్పీ 1:11. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రములు కలుగునట్టు అని అంటున్నాడు. కాబట్టి మన ప్రేమ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. మనకు ప్రేమను బట్టి, మనకి అభివృద్ధిని బట్టి దేవునికి మహిమ, మనకి వ్యక్తిగత ఇస్ అ పర్సనల్ ఇంప్లికేషన్. మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో మన ప్రేమ విషయమై, అలాగే మన ఆత్మీయంగా అభివృద్ధి పొందే విషయమై, వీటి విషయంలో దేవునికి మహిమ కలగాలి అని హెచ్చరిక చేస్తున్నాడు. మత్తయి సువార్త 5:11, 16 మనకు బాగా తెలిసిన ప్రసంగం చెప్పాడు. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. మీ సత్క్రియలను చూచి పైన చెప్పాడు, కొండ మీద పట్టణం, అలాగే దీపస్తంభం మీద పెట్టినట్టు దీపము అని చెప్పాడు. అలాగున మన జీవితాలు ఉండాలి, మన సత్క్రియలు అలాగున ఉండాలి. మన సత్క్రియలు చూసి మనుష్యులు, ఇరుగు పొరుగు వారు దేవుని మహిమపరచాలి. మీ తండ్రిని మహిమపరచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. మన సత్క్రియల ద్వారా మనం దేవుని మహిమపరచాలి, మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరచాలి, మన బోధన ద్వారా దేవుని మహిమపరచాలి, మన మిత్రులతో వ్యవహరించే ద్వారా మన దేవుని మహిమపరచాలి. మెట్టుకు సదాకాలము దేవుని తరతరము దేవునికి మహిమ. చూడండి, చివరిగా నేను ముగిస్తాను, టైం అయిపోయింది. యోహాను సువార్త 17వ అధ్యాయం మనకు మాదిరి ఎవరు? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. 17:4 లేక 2 కూడా ఉంది. నీ కుమారుడు నిన్ను మహిమపరుచున్నాడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ సేవలో అంతా ఆయన చేసిన పని ఏమిటి? నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్టు, నీ కుమారుని మహిమ పరచుమన్నాడు. 4వ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. ఇంతకంటే మంచి మాదిరి మనకి ఎవరున్నారు? ఆయన చేసిన 3.5 సంవత్సరాల సేవ, ఆయన చేసిన బోధ, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అవన్నీ ఎవరిని మహిమపరిచాయి? నిన్ను మహిమపరిచింది. ప్రియమైన సోదరులారా, ఒక ప్రశ్న మనం వేసుకుంది. దేవుడు మనల్ని పిలిచాడు అంధకారం నుంచి, లోకంలో నుంచి, చీకట్లో నుంచి. తన కుమారుని రక్తం ద్వారా మనల్ని కడిగాడు, తన సంఘంలో మన అవయముగా చేసుకున్నాడు, దేవుని పిల్లలుగా చేయడం. మన స్థానిక సంఘంలో కొనసాగుతున్నాం, దేవుని స్తోత్రం. క్రీస్తు యొక్క శరీరములో, ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మన సభ్యులుగా ఉన్నాం, దేవుని స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే నిరీక్షణ కలిగి ఉన్నాం, దేవుని. అలాగైతే ఆయన రాకడ వరకు తిమోతి ఏమన్నాడు, పౌలు ఏమన్నాడు? నేను వచ్చు వరకు అన్నాడు. జనుడు ఎలా ప్రవర్తించాలి, నీవెలా ప్రవర్తించాలి? శీఘ్రంగా వస్తాను, అయినా ఆలస్యం చేస్తే నేను వచ్చే వరకు నీవెలాగూ ప్రవర్తించాలి సంఘంలో, జనుడు ఎలాగో ప్రవర్తించాలి సంఘంలో హెచ్చరిక చేస్తాడు. ప్రభువు మనం రక్షించుకున్నాడు, సంఘంలో చేర్చాడు. ఆయన వచ్చు వరకు
శీఘ్రంగా వస్తాడు కానీ అన్నాడు కానీ, ఇదిగో త్వరగా వస్తున్నా అన్నాడు కానీ పక్కనే ఆలస్యమైతే దేవుని సంఘంలో ఎలాగ ప్రవర్తించాలి, పెద్దలుగా ఎలా ప్రవర్తించాలి, సువార్థికులుగా ఎలా ప్రవర్తించాలి, విధవరాండు ఎలా ప్రవర్తించాలి, యవన స్త్రీలు, వృద్ధ స్త్రీలు, యవన పురుషులు, సాధారణ విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి. వాక్యం కొన్ని మాత్రం చూసుకున్నాం, టైం లేదు, ధ్యానించండి. మన ప్రవర్తన సంఘంలో దేవునికి ఎలా ఉండాలి, మహిమపరచాలి. మనం ఏమి చేసినా ఆయనకు మహిమకరంగా చేయాలి, ఆయన మహిమపరచాలి. తరతరములు సదాకాలం క్రీస్తు యేసు మూలముగా దేవునికి మహిమ కలుగును. అలాగున ప్రభు యొక్క రాకడ వరకు, లేక మన లోకాన్ని విడిచేంత వరకు ప్రభుకు మహిమార్థమై ఆయనకు విధేయులమై ఆయన ప్రీతికరమైన సేవ చేస్తూ ఆయన కొరకు లోకంలో సాక్షులుగా సాగుతుము గాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయను అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఉండాలి.